సుబ్బమ్మ, వెంకమ్మ, రావులమ్మ, కొండమ్మ, సీతమ్మ. చిన్నబాబు గారు, నిన్న పొరపాటు జరిగిపోయింది. నేను బుద్ధి తక్కువగా నడుచుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. మీ కాళ్ళు పట్టుకుంటా. లే కాళ్ళు గీళ్ళు పట్టుకొని అవసరం లేదు. ఈసారికి మన్నించాం. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. చిన్నబాబు గారు, క్షమించమని నిన్న నువ్వే కదా అన్నావు. అమ్మాయి, నువ్వు వెళ్ళి పనిలో చేరు. ఇక నుంచి జాగ్రత్తగా మసులుకో. గిరి హరి హరి ఉన్న ఒక్క రాజగ్రహం ఎక్స్పర్టీ అయిపోయింది. ఇక ఉన్నారు కదరా శనిగ్రహాలు మీరు. నాకు వెళ్ళండి. ఏంటి పున్నమ్మా, ఏమైంది? అబే ఏం లేదు. కొట్టాడు. మొహం చూడు, మొహం. అదే పంజుడు. ఏమిటి ఇలా వచ్చారు? ఏం చేయమంటావు? ఎప్పటి నుంచో నీ కోసం సైకిల్ చేస్తుంటే కనీసం నువ్వు చూస్తేనా? ఏమిటిది? రక్తం ఆకుతూ వచ్చాను కదా, దొక్కుపోయింది. ప్రేమ బాట పూర్ణ బాట కాదు, రాళ్ళు ముళ్ళు కూడా ఉంటాయి. ప్రేమ గుడ్డిదని అన్నారు. నొప్పేసిందా? అయ్యో, అందరూ వచ్చేస్తున్నారు. ఏదో ఒక నాటకం పంపించేసి. వద్దు, చంపొద్దు. అది నాగేంద్రుడు. దండం పెట్టి బ్రతులు ఆడుకుంటే వెళ్ళిపోతాడు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను చెప్తాను. స్వామి, నాగేంద్ర స్వామి, వెళ్ళు స్వామి, వెళ్ళు. వచ్చిందారనే వెళ్ళు. నా తప్పులు ఏమైనా ఉంటే మన్నించు. నీ పుట్టకొస్తాను, పూజ చేస్తాను. వెళ్ళు స్వామి. గౌరీ, పొన్నమ్మ పావుతో కూడా మాట్లాడుతుంది. ఒక్క పావుతేవే, పొట్టెలతో కూడా మాట్లాడుతుంది. పొట్టు తప్పకొస్తాను. వెళ్ళు స్వామి, వెళ్ళు. వెళ్ళు స్వామి, వెళ్ళు. నేరుగా పుట్టకు వెళ్ళు. నాగేంద్ర స్వామి వెళ్ళిపోయారు. ఎంత మంచి నాగేంద్రుడు అనుకున్నారు. ఏం భయపడద్దు, మనందరికీ దేవుడు. రండి, రండి. ఏమిటి అందరూ ఇలా కట్టకట్టకొచ్చారు? ఏం లేదు చిన్నబాబు, ప్రతి ఏడు మన ఊళ్ళో పోలేరమ్మ జాతర జరగటం, అక్కడికి మేమంతా వెళ్ళి మొక్కుకోవటం ఆచారం. అందుకని రేపు మీరు మాకు సెలవిప్పిస్తే. అలాగే, తప్పకుండా వెళ్ళండి. మరి మీరు? నేనా? నేను రేపు ఎస్టేట్ లో అలా ఒంటరిగా తిరుగుతూ కాలం గడిపేస్తాను.
తెలిసిందా? వస్తామండి. మంచి. నమస్కారం అండి. నేను చేసుకున్న పాపమే మిమ్మల్ని ఇలా అన్యాయంగా బలి తీసుకుంది. దుర్మార్గపు విధి మనల్ని వేరు చేసిందండి. మీరు లేకుండా నేనెలా బ్రతకను? అనవసరం మీతో పాటు నేను